brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ భవన్ కి చేరుకున్నారు కేసీఆర్. కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు కేసీఆర్. సమావేశానికి 400 మంది కీలక నేతలకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపించారు. ఇక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలనే యోచనలో కూడా పార్టీ ఉంది. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, కేసీఆర్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకి ఈ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది? ఇంతకుముందు కొంత తెలంగాణ భవన్ ముందు గందరగోళం నెలకొంది. కార్యకర్తలందరూ ఒక్కసారిగా గేట్ లోపలికి చేరుకున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ తెలంగాణ భవన్లోకి వచ్చారని అందరూ భావించారు. కానీ ఇంకా కేసీఆర్ అయితే రాలేదు. రావడానికి సిద్ధంగా మనకు కనిపిస్తున్నటువంటి ఏర్పాట్లు చూస్తే అర్థమవుతుంది. కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటున్నారు. నందినగర్ నుంచి ఇప్పటికే బయలుదేరినట్టుగా సమాచారం ఉంది. కార్యకర్తలు చాలా రోజుల తర్వాత, దాదాపుగా 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కేసీఆర్ వస్తున్నారు. నిన్న జరిగినటువంటి బర్త్డే సందర్భంగా అందరినీ కలిశారు. కానీ అంతకుముందు 6 నెలల కాలంలో ఎప్పుడూ పెద్దగా కార్యకర్తల్ని కూడా ఆయన కలవలేదు. ఏమైనా ముఖ్యమైనటువంటి సమావేశాలు ఉన్నా, పార్టీకి సంబంధించినటువంటి చర్చలు ఏమైనా ఉన్నా, ఇంపార్టెంట్ లీడర్స్ని ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాత్రమే మాట్లాడారు. కానీ ఈరోజు తెలంగాణ భవన్లో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలంతా కూడా ఒక 400 మందిని తెలంగాణ భవన్కు రప్పించారు. దాంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్, దాంతోపాటు ఇంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఇలా మొత్తం కీలకంగా పార్టీలో ఉన్న చాలామందిని 400 మందిని ఇక్కడికి పిలిపించారు. వాళ్ళని ఉద్దేశించి ఈరోజు కేసీఆర్ మాట్లాడతారు. ఎజెండా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ చేయడం, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 6 ఏళ్లుగా ఎప్పుడూ కమిటీ లేదు. ఈవెన్ పోలిట్ బ్యూరో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అన్నింటినీ స్ట్రెంథెన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విభాగాలను, అనుబంధ సంఘాలను మొదలుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మండల కమిటీలు, జిల్లా కమిటీలు, అన్ని కమిటీలు ఫిలప్ చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ నిర్వహించబోతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ళు రాబోతున్నాయి కాబట్టి, పార్టీ స్థాపించి 25 ఏళ్ళు రాబోతున్నాయి కాబట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించే దిశగా పార్టీ ఆలోచన చేస్తుంది. చాలా గ్రాండ్గా ప్లీనరీ జరుపుకోవాలి. దాంతోపాటుగా పబ్లిక్ ఇష్యూస్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి కార్యక్రమాల్లో ఇకపై నేను కూడా ముందుంటాను, కార్యకర్తలందరూ బూస్ట్తో పనిచేయాలి. దాంతోపాటు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందనే ఒక భరోసాను కూడా కేసీఆర్ కల్పించున్నారు. కేసీఆర్ ఇక్కడికి రావడం, పార్టీని ఉద్దేశించి మాట్లాడడం, ఆయన స్పీచ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలామంది దానిపైన చాలా క్యూరియాసిటీగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడతారు, పార్టీని ఉద్దేశించి, పార్టీ కార్యక్రమాలు, సిల్వర్ జూబ్లీ పార్టీ ఎట్లా ఆవిర్భవించింది, అప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఓడుకొని 14 ఏళ్ల పాటు ఉద్యమం నిర్వహించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు, వీటిని అన్నింటినీ వివరిస్తారా, లేదంటే ప్రజల సమస్యలకు సంబంధించి ప్రతిపక్షంగా తీవ్రమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరం టైం ఇవ్వాలని కేసీఆర్ గతంలోనే చెప్పారు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం మాత్రం ఇదే మొదటిసారి. ఒక పార్టీ సమావేశంలో బహిరంగంగా పూర్తి స్థాయిలో ఆయన పార్టీ గురించి, ప్రభుత్వ పరిపాలన గురించి, ప్రజల సమస్యల గురించి, వీటన్నిటి గురించి కూడా ఆయన క్లియర్గా ఈరోజు మాట్లాడనున్నారు. దాంతోపాటుగా కార్యకర్తల ఉత్సాహం మనం చూస్తూ ఉన్నాం. గేటు బయట, గేట్ లోపల 100 మంది కార్యకర్తలు కేసీఆర్ రావడానికి, కేసీఆర్ వస్తే ఆయన చూడడానికి, కలవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటుగా సెల్ఫీలు తీయడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇప్పటికైతే రావాల్సినటువంటి 400 మంది ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకుంటారు. రైట్ రాకేష్.